ఇటు కాకినాడలోనూ ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో దొరికిన డైరీ ఆధారంగానే అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. శంకరి, మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు అగ్రనేత హెడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో కాకినాడలోని మావోయిస్టులు కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రశాంత నగరంగా పేరుందని కాకినాడలో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు అదుపు తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో సంఘటనా స్థలంలో దొరికిన డైరీ ఆధారంగా మావోయిస్టుల కదలికలను కాకినాడలో గుర్తించి పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ ఐజీ లడ్డా కూడా ఇప్పటికే విజయవాడ, కాకినాడలో 31 మంది మావోయిస్టులు అదుపులో తీసుకున్నామని ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల ఎస్పీలు అరెస్టు వివరాలు కూడా తెలిపారని చెప్పారు. ఈ నేపథ్యంలో మనం కాకినాడ ఎస్పీతో సంప్రదించగా పూర్తి స్థాయిలో వివరాలు చెప్పడానికి నిరాకరించారు. అయితే మనకు అందుతున్న పక్కా సమాచారం మేరకు ఇద్దరు మావోయిస్టులను, అది కూడా కాకినాడ నగరంలోనే అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వీరిని రహస్య స్థావరంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇద్మాతో వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, అలాగే గతంలో వీరుకున్న నేర చరిత్ర ఏమైనా ఉందా, అదేవిధంగా కాకినాడ నగరంలో ఎంతకాలం నుంచి మకాం వేశారు, వాళ్ళ టార్గెట్ ఏంటి, అసలు కాకినాడలో ఎప్పుడూ పెద్దగా లేని మావోయిస్టుల కదలికలు ఇప్పుడు ఈ విధంగా ఉండడం వెనుక ఏంటి, ఎక్కడ తలదాచుకున్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు ప్రస్తుతం లోతుగా విచారిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా స్పందించడానికి కూడా పోలీసులు నిరాకరిస్తున్నారు. అయితే సాయంత్రం గానీ రేపు గానీ ఏమైనా దీనికి సంబంధించి అరెస్టు పూర్తిగా వివరాలతో పూర్తిగా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆ మారేడుమిల్లి అడవులు భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో కాకినాడతో పాటు మరికొన్ని నగరాల్లో మావోయిస్టుల కదలికలు పోలీసులు గుర్తించడం కలకలం రేపుతుందని చెప్పాలి. శంకరి.